అందరికీ నమస్కారం. విద్యా వ్యవస్థ పేరెంట్స్ కూడా అదే విధంగా ఉన్నారు. పేరెంట్స్కి ఏం కావాలంటే కొంచెం అందరూ పేరెంట్స్ యొక్క ఆలోచన విధానం ఆ విధంగా ఉంది ఈ రోజుల్లో. స్కూల్ చాలా బిల్డింగ్ ఉండాలి, పెద్ద బిల్డింగ్ ఉండాలి, చాలా దూరం ఉండాలి, మా వాడు బస్సులో ఎక్కిపోవాలి, మెడలో ఐడి కార్డు ఉండాలి, టై బెల్ట్ ఉండాలి, షూ ఉండాలి, హంగు ఆర్భాటాలు ఉండాలి. ఈ రోజుల్లో ఉన్న పేరెంట్కి అలాంటి స్కూలే నచ్చుతుంది. టీచర్లు ట్రైనింగ్ చేసి ఉండాలి, సర్టిఫికేట్లు ఉండాలి. దేనికి? ఎందుకో మీరు ఒకసారి ఆలోచించండి. ఏముంది ఆ స్కూల్లో? నా బాబుకి వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు? నా బాబుకి వర్ణమాల వస్తుందా రావట్లేదా? ఆల్ఫాబెటిక్స్ వస్తున్నాయా రావట్లేదా? టేబుల్స్ వస్తున్నాయా రావట్లేదా అని ఎవ్వరూ చూడట్లేదు. ఏ పేరెంట్ కూడా ఇంటికి వచ్చిన తర్వాత మా బాబు ఏం చదివిండు, ఏం రాసిండు అని ఒక్క పేరెంట్ కూడా చూడట్లేదు. మరి మీకు ఎట్లా తెలుస్తుంది ఆ స్కూల్ మంచిదని? ఒకసారి ఆలోచించండి. మీ బాబు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత, బస్సు దిగిన తర్వాత, వాడికి స్నాక్స్ ఇచ్చిన తర్వాత, స్కూల్లో ఏం డైలీ ఇచ్చినారు, మా వాడు స్కూల్లో ఏం చేసిండు, ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి, వాడి హోంవర్క్ ఏంది అని ఎవరు చూడరు. ఆ స్కూల్ మంచిది కాదు, ఆ స్కూల్ కాదు. హుజూర్ నగర్ మంచిది. ఎట్లా మంచిది చెప్పండి? అది క్వశ్చన్ వేసుకోండి ఫస్ట్ మీరు. ఎట్లా మంచిది? అక్కడ ఏముంది, ఇక్కడ ఏం లేదు. మీరు టాలీ చేయండి, ఒకసారి టాలీ చేయండి. మీరు ఏ బాబు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, ఏ బాబుకి ఎక్కువ టేబుల్స్ వస్తున్నాయి, ఏ బాబుకి ఏబిసిడీలు వస్తున్నాయి, లైన్గా రాయడం కాదండి, మధ్యలో కూడా రాయాలి. అది టాలెంట్ అండి. ఒకసారి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నా అంటే, నా దగ్గర ఉన్న పిల్లలు, నేను గీతవారిగూడెం స్కూల్కి ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఇది 3వ సంవత్సరం. ఈ 3 సంవత్సరాల్లో నేను వచ్చినప్పుడు పిల్లలకు కనీసం వందే మాతరం అంటే ఏదో తెలియదు, జనగణమన అంటే ఏదో తెలియదు, ప్లెడ్జ్ ఇండియా ఇస్ మై కంట్రీ అని అసలు తెలియదు వాడు. అలాంటి పిల్లల్ని షార్ప్గా చేసి వాడికి చదువు వచ్చినట్టు చేర్పించి, నా దగ్గర ఉన్న పిల్లలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 చూసి చదువుతారు. నా దగ్గర ఉన్న పిల్లలు వేరే స్కూల్లో ఉన్న పిల్లలు చదువుతారా అని మీరు ఒకసారి టెస్ట్ చేయండి. వేరే స్కూల్లో లాగా జనవరి సంక్రాంతి హాలిడేస్ నుంచే క్యాన్వసింగ్ స్టార్ట్ చేస్తారు. నేను ఎప్పుడు క్యాన్వసింగ్ చేయలేదు. ఒకటేసారి వచ్చిన జూన్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు. నేను ఎప్పుడు క్యాన్వసింగ్ చేయలేదండి. ఎందుకు చేయాలి క్యాన్వసింగ్? పేరెంట్కి ఏమి ఇష్టం అంటే, ఇందాక నేను చెప్పినట్టు బిల్డింగ్ అంటే ఆ స్కూల్ మంచిది, ఇంటికి 10 సార్లు వచ్చిపోతే ఆ స్కూల్ మంచిది. అవును సార్, మీరేం సార్ ఎప్పుడో ఒకసారి వస్తారు అని అడుగుతారు. నేను 24/7 365 డేస్ పేరెంట్స్తోనే ఉంటాను. నేను బస్సు వెనకాల నుంచి వస్తూ ఉంటాం, పేరెంట్ ఇంటికి వెళ్తాం, పేరెంట్తో మాట్లాడతాం, ఇంట్రాక్షన్ జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టలేదండి. నేనున్న 3 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టలేదు. నా కాన్ఫిడెన్స్. ఎందుకు పెట్టాలి పేరెంట్ టీచర్ మీటింగ్? మీ దగ్గరికి మీ బాబు రాసిన ఆన్సర్ పేపర్లను నేనే మీ దగ్గరికి పంపించిన, మీరు దాని మీద కూడా సంతకం చేసి పంపించలేదు. అంత బిజీ అయిపోయినది. తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఉన్న ఆన్సర్ పేపర్ మీద, డైరీ మీద, వాడు రాసిన క్వశ్చన్ పేపర్ మీద కనీసం సంతకం చేసి కూడా పంపలేదు. అందరు కాదండి, కొంతమంది. అంత బిజీ అయిపోయినారు. మీరు పిల్లల్ని పట్టించుకోనేంత బిజీ అయిపోయినారు. ఈ వయసులోనే పిల్లల్ని పట్టించుకోవాలి. పెద్ద అయిన తర్వాత మన మాట వినరు. నిజం. మొక్కై వంగనిదే మానే వంగున అని తెలుగులో అనుకుంటాం మనం. చిన్నకున్నప్పుడే దాన్ని కలబెట్టి స్ట్రైట్గా చేస్తే పెద్ద స్ట్రైట్గా వెళ్తారు. వాడిని ఇప్పుడు చూడకుండా, వాడిని పట్టించుకోకుండా, ఎప్పుడైతే సారు ఫీజు అడుగుతాడో అప్పుడు చదువు గుర్తొస్తుంది. సార్ మీ బాబు ఫీజు కట్టాలి సార్, కట్టలేదేం సార్ అంటే, సార్ మా వాడికి తెలుగు రావట్లేదా సార్, మార్కులు తగ్గినాయి సార్ అని అప్పుడు అడుగుతారు. అప్పుడు కాదని అడిగేది డే వన్ రోజే ఖచ్చితంగా మీ బాబు ప్రోగ్రెస్ గురించి మీరు మాట్లాడాలి. ధైర్యంగా టీచర్లను ఇక్కడ నిల్చోబెట్టినట్టే అది నా కాన్ఫిడెన్స్. నా టీచర్లతో నేను ఏ విధంగా పనిచేస్తున్నా దాని ప్రోగ్రెస్ మీ ముందే ఉంది.
ఆన్సర్ షీట్ రూపంలో మీ ముందే ఉంది. కావాలంటే ఆన్సర్ షీట్ని మీరు అడిగి తెలుసుకోండి. క్వశ్చన్ వేయండి, ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పరా అని మీ పిల్లలు అడగండి. అది నా కాన్ఫిడెన్స్. నాకు వ్యవసాయం లేదు, నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ లేదు, నాకు ఏ వ్యాపారాలు లేవు. నాకున్నది ఒక్కటి స్కూల్. అదే నా ప్రపంచం. దాని గురించి ఆలోచిస్తుంటారు. ఏం చేయాలి క్లాస్లో ఉన్న డల్లర్ పిల్లల్ని ఏం చేయాలి. అన్ని స్కూళ్ళల్లో ఏ గ్రూప్ పిల్లల్ని సపరేట్ రూమ్లో కూర్చోబెట్టండి. నేను అట్లా కాదు, ఏ గ్రూప్ పిల్లల్ని సి గ్రూప్ వాడు పక్కన కూర్చోబెట్టి చదువు చెప్పిస్తాను నేను. సి గ్రూప్ వాడు అంటే ఎవరు అంటే చదువు రానివాడు. వాడికి ఏం చేస్తాం, ఏ గ్రూప్ వాడి పక్కన కూర్చోబెట్టుకొని వాడి ద్వారా నేర్పిస్తాం. టీచర్ ద్వారా జరిగేది జరుగుతుంది, పక్కన ఉన్న స్టూడెంట్ ద్వారా జరిగేది జరుగుతుంది. నా దగ్గర ప్రొజెక్టర్ ఉందండి. ఎక్కడ ప్రొజెక్టర్ ఉంది అడుగుతున్నాను నేను, చెప్పండి. నా స్కూల్లో ప్రొజెక్టర్ ఉంది. నేను చెప్పిన పాఠాన్ని ప్రొజెక్టర్ రూపంలో నేను చూపిస్తాను. ఎక్కడ చూపిస్తున్నారు ఒకసారి ఆలోచించండి. నేను వచ్చినప్పుడు స్కూల్లో 100 మంది, ఇప్పుడు 165 మంది. ఏం లేకుండానే పెరుగుతారా? ఏం స్టడీ లేకుండా పెరుగుతారంటే ఒకసారి ఆలోచించండి. అంటే నా స్కూల్లో పంపించే పేరెంటే కాదు, బయట స్కూల్లో పంపించే కూడా అది చేయండి మీరు. ఆ పని ఏం నేర్పిస్తున్నారు? మావాడికి చూసడం రావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి టీచర్ వీళ్ళు సద్గురు, వీళ్ళకి ఏ సర్టిఫికేట్ లేదండి. నేను ధైర్యంగా చెప్తున్నా, ఏ ట్రైనింగ్ చేయాలి. నేనే ఇచ్చిన ట్రైనింగ్ వాళ్ళకి. నేనే పెద్ద ట్రైనర్ని. నాకు వేరే బీడీ సర్టిఫికేట్లు, టీటీ సర్టిఫికేట్ అంటే ఉన్నాయి, ఎవరిని కాదు. ఏ టీటీసీ బీడీ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. నేనే పెద్ద ట్రైనర్ని. నేనే వాళ్ళని ట్రైన్ చేసి స్టూడెంట్కి ఈ విధంగా చెప్పాలి, చదువు రాని వాడికి ఈ విధంగా నేర్పియాలి, ఈ విధంగా రాయించండి. వాళ్ళని 2 మాటలని వాళ్ళతో నేను పని చేయించుకున్నా. 3 సంవత్సరాలు నేను ఏ టీచర్ని మార్చలేదండి. 3 సంవత్సరాల నుంచి నేను ఏ టీచర్ని కూడా మార్చలేదు. నాకు అవసరం లేదు. కొత్త టీచర్ని తీసుకొస్తే మళ్ళీ ఆ బాబుకి అలవాటు పడడానికి మళ్ళీ 3 నెలలు పడుతుంది. కొంతమందికి 3 నెలలు పట్టవచ్చు, కొంతమందికి వాడు ఆ టీచర్ అర్థమైన పిల్లలు. ప్రతి సంవత్సరం స్కూళ్ళలో బుక్స్ మారుస్తారండి. నేను ఎప్పుడూ బుక్స్ మార్చలేదు. 3 ఇయర్స్ నుంచి అదే బుక్స్, నెక్స్ట్ ఆ ఇయర్ కూడా అదే బుక్స్ పెడతాను. ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. నా దగ్గరకు వచ్చిన పేరెంట్స్ ఏమి సార్ మీ హుజూర్నగర్ ఫీజు అంతా కూడా లేదు సార్ మీ కాదు. హుజూర్నగర్ ఫీజుకి నా ఫీజుకి కంపేర్ అయిందండి. ఆలోచించండి మీరు, ఆలోచించండి. నిజమేనా? అక్కడున్న ఫీజుకి ఇక్కడున్న ఫీజుకి తేడా నేను అన్ని అవునా కాదు? సాయంత్రం 1 గంట ట్యూషన్కి పంపిస్తే ట్యూషన్ ఫీజు 500 రూపాయలు నెలకి. మరి నేను ఎంత తీసుకోవాలి? నేను బస్ మెయింటైన్ చేసుకుంటూ, ఇంతమంది టీచర్ని మెయింటైన్ చేసుకుంటూ, ఆయమ్మ డ్రైవర్ని మెయింటైన్ చేసుకుంటూ నేను ఎంత తీసుకోవాలో ఆలోచించండి. నాకు వయసు ఏం పోలేదు. నేను ఏ స్కూల్లో ప్రిన్సిపల్గా చేసినా కూడా నాకు ఈజీగా 50,000 జీతం ఇస్తారు. 10 నెలలకు 50,000, 5 లక్షల రూపాయలు నా జీతం. అలవెన్సెస్ కూడా ఇస్తాను. అయినా ఏదో పిల్లలకు చేయాలి, పిల్లలకు న్యాయం చేయాలి. వయసు పోయిన తర్వాత కుర్చీలో కూర్చున్నాను. నేను ఎప్పుడు కుర్చీలో కూర్చోలేదండి. నా ఆఫీస్ రూమ్లో ఉన్న చైర్లో నేను ఎప్పుడు కూర్చోలేదు. నేను కూడా యూకేజీ క్లాస్ నుంచి 6th క్లాస్ దాకా నేను కూడా క్లాసెస్ తీసుకుంటున్నాను. ఎందుకు క్లాసులు తీసుకుంటున్నా? నేను కూడా కుర్చీలో కూర్చొని టీచర్లతో చెప్పవచ్చు కదా. ఎందుకు టీచర్లతో చెప్పించకుండా నేను కూడా దయచేసి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నా అంటే నా దగ్గరకు వచ్చే పేరెంట్స్ అట్మాస్ఫియర్ని చూసి, బిల్డింగ్ని చూసి ఏదో దూరంగా పంపిస్తున్నారనే కాన్సెప్ట్లో ఉంటున్నారు. కానీ ఎక్కడ స్టఫ్ ఉంది, ఎక్కడ దమ్ముంది, ఎవరు ఎక్కడ చెప్తున్నారు అనేది ఎక్కడ చూడండి. నా దగ్గర లిమిటెడ్ స్ట్రెంత్. నేను ఎక్కువ మంది తీసుకోండి, 24 మంది కంటే ఎక్కువ మంది నేను తీసుకోవట్లేదు, ఒక నర్సరీ తప్ప. మిగతా క్లాసుల్లో 24 మంది కంటే ఎక్కువ మంది నేను తీసుకోవట్లేదు. ఏ క్లాస్లో కూడా నాకు అంత స్ట్రెంత్ లేదు, నాకు అవసరం కూడా లేదు. 24 మంది చాలు. 40 నిమిషాల్లో 24 మందిని అందరినీ నేను గ్యాదర్ చేయగలుగుతాను, అందరినీ కన్విన్స్ చేయగలుగుతాను, అందరితో మాట్లాడగలుగుతాను, అందరినీ దగ్గర తీసుకోగలుగుతాను. నా దగ్గర ఉన్న టీచర్లు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని చదువు చెప్తారు. నా దగ్గర ఎక్కిపోవడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఎక్కడ కొమ్ములు పెరుగుతాయో అని నేనే వాళ్ళకి మీరు ఎప్పుడు బాగా చెప్పలేదు, మీరు సరిగా చెప్పలే, ఇంకా మంచి చెప్పాలి అని 3 సంవత్సరాల దాకా వాళ్ళని తీసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి రెక్కలు వచ్చేసినాయి. ఇప్పుడు వాళ్ళందరికీ రెక్కలు వచ్చేసినాయి. ఆడుకుంటారు సబ్జెక్ట్ని, బుక్ని చూడకుండా చెప్పగలుగుతారు. వాళ్ళు ఏ పేజ్ ఎక్కడుందని చూసుకుని చెప్పగలుగుతారు. నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఒక గుడ్ న్యూస్. నెక్స్ట్ ఇయర్ నుంచి
థర్డ్ క్లాస్ నుంచి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, థర్డ్ క్లాస్ నుంచే ఐఐటి ఒలింపియాడ్ స్టార్ట్ చేస్తున్నామండి. నెక్స్ట్ ఇయర్ నుంచి అది దృష్టిలో పెట్టుకోండి. ఐఐటి ఒలింపియాడ్ థర్డ్ క్లాస్ నుంచే బేసిక్ చెప్పుకుంటూ, థర్డ్ క్లాస్ నుంచే ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ఆల్రెడీ బుక్స్ తెప్పించినామండి. 3-4 రకాల బుక్స్ తెప్పించినాం. ఏది బాగుందో సెర్చ్ చేస్తున్నాం. బాగున్నటువంటి బుక్ని దాన్ని తీసుకొని థర్డ్ క్లాస్ నుంచే నెక్స్ట్ ఇయర్ ఐఐటి ఒలింపియాడ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. దయచేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అడ్మిషన్స్ ఏమైనా ఉంటే దయచేసి అడ్మిషన్ తెప్పియండి. నేను అందరిలాగా ఇంటింటికి తిరగనండి. అంటే ఇంటింటిలాగా 10 సార్లు రావడం నాకు ఇష్టం లేదు. ఎండలో టీచర్ అని చెప్పి క్యానస్ అని చెప్పి లాస్ట్ నేను స్కూల్లో పనిచేస్తున్నప్పుడు హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు టీచర్లకు వచ్చిన కష్టాలు అని అనేవాళ్ళు అనమాట. మేము తిరుగుతున్నాం సమ్మర్లో టీచర్ని క్యానస్ అని చెప్పి ಗುರುಬ್ರಹ್ಮ ಬೇಡ ಪಟ್ಕವ ಇವಟ್ಟ పర్మిషన్ ఇస్తాం. కానీ ఒక డ్రైవర్కి ఒక ఆయమ్మకి మాత్రం పర్మిషన్ ఇవ్వం. కాబట్టి స్కూల్కి మెయిన్ పిల్లర్స్గా ఎవరు ఉన్నారంటే ఒక ఆయమ్మ, ఒక డ్రైవర్ మాత్రం. టీచర్ లేకున్నా కూడా మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయింది. క్లాస్లో ఒకరోజు టీచర్ లేకపోతే నేను 6th క్లాస్ పిల్లలతో మిగతా క్లాస్లో క్లాసులు చెప్పించినామండి. అది మా గొప్పతనం. క్లాసులు చెప్పించాం, లీడర్గా కాదు, క్లాసులు చెప్పించాం. వాళ్ళని పిల్లోడు నష్టపోవద్దు, స్టూడెంట్ నష్టపోవద్దు, స్టూడెంట్ ఒకరోజు ఖాళీ కూర్చోవద్దు అని పెద్ద పిల్లలతోని చిన్న పిల్లలకు కూడా మేము ఒక టీచర్ సీఎల్లో ఉంటే ఆ టీచర్లతో కూడా క్లాసెస్ చెప్పించినాం. మేము పిల్లలు ఖాళీగా ఉండకుండా వాళ్ళతో క్లాసెస్ చెప్పించాం. అంటే పిల్లోడికి ఒక టీచర్ దగ్గర నేర్చుకోవడం కంటే వాడి ఫ్రెండ్ దగ్గరే నేర్చుకోవడం చాలా ఈజీ స్టూడెంట్. కాబట్టి పెద్ద పిల్లలతో కూడా క్లాసెస్ చెప్పించాం. ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా స్టూడెంట్ని ఖాళీగా మేము ఉంచలేదు. అది దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి స్కూల్కి ఆయమ్మ స్టాఫ్తో పాటు ఆయమ్మ ప్లస్ డ్రైవర్ కూడా చాలా మనకు మంచి కోఆపరేట్ చేస్తూ చాలా జాగ్రత్తగా పిల్లల్ని తీసుకురావడం, వాళ్ళ బాగోగులు చూడడం, కొంచెం ఇబ్బంది అయినా సరే వాళ్ళకు మంచిగా చేసుకుంటూ స్కూల్ని ఇంతవరకు కూడా వాళ్ళు చేసుకుంటూ వచ్చినందుకు నిజంగా అందరికీ కూడా ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పైకి లేదు మేడం చూడాలి రెడీ.